రిలాక్స్. హెడ్ ఎక్సర్సైజ్ చేయండి 3 సార్లు నెమ్మదిగా తలను పైకి క్రిందికి. మనం యోగాని ముందుగా ఓంకారంతో మొదలు పెడతాం. ఓంకారంతో మొదలు పెట్టడం వల్ల మన యొక్క మానసిక స్థితిలో మార్పు వస్తుంది. అలానే ముందుగా ఓంకారం చేయటం వల్ల మనం చేయబోయే సాధనలో ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా మనకి సహాయం జరుగుతుంది ఓంకారం ముందు చేయటం వల్ల. తర్వాత ఫస్ట్ మనం ఎప్పుడు కూడా యోగాని బ్రహ్మముద్రతోనే అంటే హెడ్ ఎక్సర్సైజ్తోనే మొదలు పెడతాం. చాలా నెమ్మదిగా చేయిస్తాం. ఎందుకంటే మన శరీరంలో ప్రతి భాగానికి కావాల్సినటువంటి భావస్పందన అంతా మెదడు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని చైతన్యవంతం అయితే అట్లు. చిరునవ్వు ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి, మొహంలో ప్రశాంతంగా ప్రసన్నవదంతో చేస్తూ ఉండాలని చెప్తూ ఉండాలి మనం. తర్వాత స్పైన్ ఎక్సర్సైజ్ చేస్తాం. వెన్నుముకను బాగా స్ట్రెచ్ చేసి 10 సెకండ్స్ ఉంటాం. గమనిస్తూ ఉండాలి వెన్నుముకను సాగిందా లేదా ఏం జరుగుతుందని. ఇది చేస్తూ ఉంటే వెన్నుముక సంబంధించిన దోషాలు రాకుండా ఉంటాయి. ఆ విధంగా అయిపోతుంది ఒక 3 టైమ్స్. ఇది అయిపోయిన తర్వాత లెగ్ ఎక్సర్సైజ్ చేసేసుకుంటాం. ఓకేనా? కాళ్ళు చెప్పుకొని లెగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం. ఇన్ అండ్ అవుట్. కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ తీసుకుని ఇన్ అవుట్ చేస్తాం. ఓ, ఫైవ్. కాళ్ళ మధ్య 1 అడుగు గ్యాప్ తీసుకొని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సర్క్యులర్ రొటేషన్ తీసుకుంటాం. 1, 2, 3, 4, 5 రివర్స్. 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 12, 1, 2, 3, 4, 5. ఇది అయిపోయినాక ఫాల్ లో తీసుకొని ఇట్లా రొటేషన్ చేస్తాం 5 సార్లు. 1, 2, 3, 4, 5 రివర్స్. 1, 2, 3, 4, 5 అప్ అండ్ డౌన్ చేస్తాం. 1, 2, 3,
4 5 రైట్ లెఫ్ట్ చేస్తా 1 2 3 4 5 ఫ్రంట్ అండ్ బ్యాక్ 1 2 3 4 5 లాక్ చేస్తా అలా అయిపోతే ఈ కాలు కూడా 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5 అప్ అండ్ డౌన్ 1 2 3 4 5 రైట్ లెఫ్ట్ 1 2 3 4 5 ఫ్రంట్ అండ్ బ్యాక్ 1 2 3 4 5 లాక్ ఓకేనా అయిపోయిన తర్వాత వెంటనే బటర్ఫ్లై చేస్తాం ఈ బటర్ఫ్లై చేయటం వల్ల ఏమవుతుంది మనకి చాలా ఎక్కువసేపు కూర్చోగలుగుతాం మనం ఓకేనా ఎంత ఎక్కువసేపు కూర్చోగలుగుతాం అంటే గంటన్నర సేపు కదలకుండా కూర్చోగలుగుతాం బాగా ప్రాక్టీస్ చేయాలి బటర్ఫ్లై ఎవరైనా సరే ఫస్ట్ యోగా చేస్తున్నప్పుడు కూర్చోబెట్టామనుకోండి ఎవరినైనా కూర్చోలేరు ఈ లెగ్ ఎక్సర్సైజ్ వరకు ప్రాక్టీస్ చేయిస్తే చక్కగా కూర్చోగలుగుతారు ఎక్కువసేపు ఓకేనా ఉండాలి లెస్ 30 సెకండ్స్ వరకు అట్లా ఇలా కూర్చోటం అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా ఆసనాలకు సూర్యనమస్కారాలకు వెళ్ళకుండా కొంచెం వార్మప్ చేసుకోవాలి బాడీని లూజనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి దాదాపుగా లూజనింగ్స్లోనే మన బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది ఓకేనా చేయండి ఒక భుజాన్ని లిఫ్ట్ చేస్తాం గాలి పీల్చి వదులుతూ చేస్తాం ఇది లూజనింగ్స్ కాబట్టి స్పీడ్గా చేసుకుంటాం ఓకేనా ఆ రోజు 6 రకాల లూజనింగ్స్ ఉంటాయి ఇది డే 1 అనుకోండి ఇట్లా చేస్తాం తర్వాత అట్లా తర్వాత అట్లా తర్వాత అట్లా రివర్స్ తర్వాత అట్లా రైట్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత సైడ్ సైడ్ ముందుకి సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్ అండ్ డౌన్ చేస్తాం ఫైవ్ టైమ్స్ ఒక్క నిమిషం రిలాక్స్ అవుతా అయిపోయినా ప్లీజ్ ఎక్సైజ్ అవుతుంది కాళ్ళకి చేయం ఎందుకంటే నడుము నుంచి కాళ్ళకి ఆల్రెడీ చేసేసాం కదా లెగ్ ఎక్సర్సైజ్ సరిపోతుంది సో ఇప్పుడు బాడీని ఒక యాక్టివ్ మోడ్లో తీసుకొచ్చాము ఇక్కడ నుంచి ఇంకా బాగా యాక్టివ్ మోడ్లో తీసుకెళ్ళడం కోసం అందరూ చేయలేరు సూర్య నమస్కారాలు అవసరమైన వాళ్ళకి 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి సూర్య నమస్కారాలు అవసరం లేదు 40 ఏళ్ళ లోపు వాళ్ళకి మాత్రం యాక్టివిటీ ఎనర్జీ పెంచడం కోసం మాత్రం సూర్య నమస్కారాలు చేస్తాం
ఆ వేడి దాటిన వాళ్ళు చేస్తే వాళ్ళ బాడీ అంత సహకరించదు కాబట్టి వాళ్ళకి ఆసనాలు ప్రాణాయామం ఎక్కువ చేయించుకోవడం తప్ప సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఈ యూత్కి బాగా సూర్య నమస్కారాలు పనికొస్తాయి. ఓకేనా? ఎందుకంటే 40 ఏళ్ళ తర్వాత బాడీలో ఎదుగుదల, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్, యూజువల్గా. అంతే. చిన్నప్పటి నుంచి అలవాటు ఉండి చేసేవాళ్ళు వేరు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేర్పొద్దని చెప్తున్నారు. రోజు చేసేవాళ్ళు చేయొచ్చు, ఇబ్బంది లేదు. కొత్తగా చేసేవాళ్ళు బాడీ అడ్జస్ట్ అయ్యి ఇంత కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆసనాలు ప్రాణాయామాలు ఎక్కువ చేస్తే మంచిది. ఓకేనా? సూర్య నమస్కారాలు చేద్దాం, నిలబడండి. ఎవరైనా యోగా మాస్టర్ అయినప్పుడు మనం ఎప్పుడు నేల తాకి లేవకూడదు. ఇట్లా కాలు ఫోల్డ్ చేసుకుని ఇంకో కాలు ఫోల్డ్ చేసుకుని ఇంకే ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఒకసారి మీకు డెమో ఇస్తాను, మనం గమనిద్దాం. మామూలుగా సూర్య నమస్కారాలు రకరకాల పద్ధతులు ఏదైనా కరెక్టే. సూర్యభగవాన్ నమస్కరించుకొని అలా ఉంటుంది. నోట్ చేస్తాను. మీరు కూడా రెండు చేయండి చెప్తా. రెండు చేయండి సూర్య నమస్కారాలు స్పీడ్గా. చాలు. చేసిన తర్వాత ఆగండి. ఇప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేశారు కదా రెండు. ఇప్పుడు మీకు ఏం తెలుస్తుంది అంటే శరీర బరువు తెలుస్తుంది. ప్రతి మూమెంట్ లో శరీరం యొక్క బరువు తెలుస్తుంది, అంతేనా కదా? సూర్య నమస్కారాలు చేశారు కదా. ఇప్పుడు మీరేం చేశారు సూర్య నమస్కారాల్లో? శరీరంతో చేశారు సూర్య నమస్కారాలు. అలసట అనిపించింది. అది కాదు పద్ధతి. సూర్య నమస్కారాలు చేయాలంటే సూర్యుని ఉపాసన చేస్తే మీ ఎనర్జీ కాకుండా సూర్య భగవాన్ యొక్క శక్తితో మీరు సూర్య నమస్కారాలు చేయగలుగుతారు. ఓకేనా? లేచి నిలబడని చెప్తా. ముందుగా సూర్యుని ప్రార్థించాలి నమస్కార స్థితిలో. ఇట్లా అనుకోండి: ఓ ప్రత్యక్ష దైవమా, సూర్యదేవ, మీకు ఇవే నా హృదయపూర్వక నమస్కారాలు. నా ఆరోగ్య నిమిత్తం, శక్తి నిమిత్తం మీ నుండి స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన సూర్య తేజస్సు కోసం ప్రార్థిస్తున్నానని ఒక 7 సార్లు బాగా గాలి పీల్చుకున్నదండి. తల భాగము సూర్య తేజస్సుతో నిండుతుందని భావన చేసుకుంటూ, ఛాతి భాగం అంతా నిండుతుంది, పొట్ట భాగం, వీపు భాగం అంతా సూర్య తేజస్సుతో నిండుతుంది, నడుం భాగం నుంచి తొడలు, పాదాల వరకు సూర్యుని యొక్క ప్రాణశక్తితో శరీరం అంతా ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా అవుతుంది. సూర్య తేజస్సుతో శరీరం పరిపూర్ణంగా ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా అవుతుంది. అలా భావన చేసుకొని సూర్య భగవాన్ని ఇప్పుడు ఏం చేస్తారు? మీరు పీల్చుకున్న ప్రతి శ్వాసలోనూ కూడా ఆ సూర్యుని యొక్క తేజస్సు మీ లోపలికి వస్తుంది. శ్వాస ద్వారా ఆ సూర్యకిరణ కాంతి అనేది అగోచరంగా ఉంటుంది, కంటికి కనపడదు. కానీ పొద్దున 6:30 నుంచి, సహజంగా 6 దగ్గర నుంచి సూర్యుని తేజస్సు 5:30 నుంచి భూమి మీదకి వస్తూ ఉంటుంది, అరుణ కిరణాలు. ఆ ఎనర్జీని మనం తీసుకోవడం కోసమే సూర్య నమస్కారాలు చేయాలి తప్ప ఊరికే ఎక్సర్సైజ్గా చేయటం కాదు. యాక్చువల్ పర్పస్ అయితే ఇప్పుడు చూడండి. ఉమ్, ఆ భావంతో ఎనర్జీ తీసుకుంటున్నానని అర్ధ చంద్రాసనం చేయండి.
స్టార్ట్ చేయండి సూర్య నమస్కారాలు. సూర్యుని తేజస్సును స్వీకరిస్తున్నాను. ఓం భాస్కరాయ నమః. అర్ధచంద్రాసనము గాలి పీల్చుకుంటూ చేయండి. పాదహస్తాసనము. ప్రతిసారి సూర్య తేజస్సు వస్తుంది అనుకోండి. అశ్వ సంచలనాసనము, పర్వతాసన, శశాంకాసన, అష్టాంగాసనము, భుజంగాసనము, పర్వతాసనము, అశ్వ సంచలనాసనము, పాదహస్తాసనము, అర్ధచంద్రాసనము, నమస్కారం. ఇందాక చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి డిఫరెన్స్ ఉందా? ఆ ఇప్పుడు కూడా ఆ భావంతో చేయాలి. ఎప్పుడు కూడా ఇప్పుడు మీకు మీరుగా సూర్యుని ఎనర్జీ తీసుకుంటున్నానని చేయండి. ప్రతి శ్వాసలో సూర్యుని యొక్క ఎనర్జీ వస్తుందని చేయండి. ఇంకొకసారి అర్థం అవుతుంది మీకు మీరుగా. సూర్యుని యొక్క తేజస్సు ప్రతి శ్వాసలో స్వీకరిస్తానని చేయండి. సూర్య తేజస్సు వస్తుంది నాలోకి ప్రతి శ్వాసలో అనుకొని చాలు. ఇందాక ఇప్పుడు డిఫరెన్స్ ఉందా? ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి. కూర్చోండి ఇంకా. చాలా తేలిగ్గా ఉంది సార్. ఇందాక బాడీ ఈజీగా వెయిట్ ఉన్నట్లుంది సార్, ఇప్పుడు అట్లా లేదు, ఫ్రీగా ఉంది. బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓన్లీ ఆ తేజస్సుతోనే మనం చేస్తాం, తేలిగ్గా చేస్తాం. అట్లా ఎన్ని సూర్య నమస్కారాలైనా చేయొచ్చు. మామూలుగా అయితే అదే ఆ భావం లేకుండా చేస్తే బరువుగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అది సూర్య నమస్కారాల యొక్క ప్రధాన ఉద్దేశం. ఎన్ని చేసినా అలసట రాదు. ఎంతో స్పీడ్గా చేయొచ్చు. ఆ తేజస్సుని ఎనర్జీని గ్రహిస్తున్నాం అన్న భావంతో చేస్తేనే అది. లేకుండా చేస్తే మెకానికల్గా బాడీలో మస్కులర్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, అలసిపోతూ ఉంటాం. అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎప్పుడు సూర్య నమస్కారాలు మీరు చేసినా, ఎవరితో చేయించినా ఆ ఎనర్జీ కాన్సెప్ట్ కనుక మిస్ అయ్యారంటే ఉండదు. ఓకేనా? సరే. మనం జనరల్గా సోమవారం ఏం చేస్తామంటే ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఎక్కువ ఆర్గాన్కి సంబంధించి ఆసనాలు చేసుకుంటాం. పడుకొని చెప్తా. లై డౌన్, రెస్ట్. సార్ మీరు కనపడతలేదు. మీరు కనపడుతున్నారు అందరికి. పడుకొని చెప్తా. అదే మీరు మీరు పెట్టండి సార్. చేసేవాళ్ళు కనపడాలి కదా, చూసేవాళ్ళు ఎందుకు? కానీ చేయండి. నడు పక్క చేతులు ఉంచుకొని కాళ్ళు చాపుకొని, సరే ఒకసారి నేను కనపడేటువంటి చూస్తాను. నేను కనపడలేమోనని సరే ట్రై చేస్తాను. ఒక నిమిషం, ఒక నిమిషం. ఇప్పుడు కనపడుతున్నారు బాగా నేను. ఈ నడుము పక్కన చేతులు ఉంచుకోవాలి. ఇట్లా కళ్ళు దూరం ఉంచుకొని కాళ్ళు మధ్య ట్విస్టింగ్ చేస్తాం. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. కనపడుతున్నానా? ఓకే, గుడ్. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. పూర్తిగా నడుము బాగా ట్విస్ట్ చేసుకుంటాం. ఇలా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫస్ట్ వన్ కాళ్ళు చాపి, సెకండ్ కాళ్ళు ఫోల్డ్ చేసుకుని చేస్తాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ కాళ్ళ మీద గ్యాప్ తీసుకుని చేస్తాం. 1, 2, 3, 4, 5, 6. చాలా అనుకుంటా 3 చేయొచ్చు. కాళ్ళ మీద కాలు వేస్తూ 1, 2, 9, 6. 2 కూడా అంతే.
3 4 5 6. నెక్స్ట్ ఈ పాదాలు ఇంటర్లాక్ చేసుకుంటాం దానికి ఒక టైట్ గా 1 2 3 4 5 6 రెండో పాదం టైట్ గా 1 2 3 4 5 6. ఇప్పుడు పాదాలు చాపుకొని ఇంటర్లాక్ చేసుకుంటాం టైట్ గా. నడు పక్క చేతులు బలంగా ఉంటాయి. చేతులు బలంతో నడు తిప్పుతాం అటు ఇటు. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. చేయాలి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రిలాక్స్. నెక్స్ట్ లాస్ట్ రౌండ్ ఇట్లా చేస్తాం. ఇలా చేంజ్ లెగ్ చేస్తూ కాలు మార్చుకుంటూ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. త్రీ టైమ్స్ చేసి రెస్ట్ తీసుకుంటాం. నడు నుంచి కాలు పెట్టడం సర్క్యూట్స్ బాగా దొరుకుతుంది. వీప్ అంతా ఫ్రీ అవుతుంది. వెన్నునొప్పి మెడనొప్పి లేకుండా ఉన్న వాళ్ళకి ఇది ఇట్లా ఇది ఇండెక్స్ చేయలేదు. ఇది ఇట్లా బాగా ఓపెన్ చేస్తాం. 50 టైమ్స్. తేలిక అనిపిస్తుంది, చాలా పవర్ఫుల్. ఫస్ట్ ఏమో చూడండి ఇలా చేసాము, ఇలా చేసాము కొన్నిసార్లు. తర్వాత ఇలా చేసాము. తర్వాత గ్యాస్ తీసుకుని చేసాం. తర్వాత కాలు మీద కాలు వేసుకుని చేసాం మార్చుకొని. తర్వాత పాదాలు ఇంటర్లాక్ తీసుకొని గాలిలో వచ్చి చేసాం. ఇటు చేసాం. తర్వాత ఏం చేసాం, ఇలా క్రాస్ చేసుకొని 3 టైమ్స్ అటు 3 టైమ్స్ ఇటు మళ్ళీ చేంజ్ అనేది తీసుకుని అటు ఇటు. తర్వాత ఆల్టర్నేట్ చేస్తూ పాదాలు కట్టించి చేసాం. ఓకే, ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ 6 టైమ్స్ చేసి తర్వాత బాల్ రోజు చేసాం. అయిపోయింది. ఇప్పుడు బోర్లో పడుకొని చేస్తారు ఏ పద్ధతిలో. నడు పక్క చేతులు ఉంచుకొని బోర్లో పడుకొని రైట్ అయినప్పుడు రైట్ సైడ్ ట్విస్ట్ అవుతుంది, లెఫ్ట్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ అవుతుంది. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. పట్టమని వచ్చింది. రైట్ 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 లెఫ్ట్. నడు పక్కన ఉండాలి చేతులు. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రిలాక్స్. నడుము పక్కన అంటే ఇక్కడ ఉంటుంది చెయ్యి. ఈ చెయ్యి ఇది తిరిగినప్పుడు ఈ చెయ్యి ఇట్లా సపోర్ట్ చేస్తుంది, ఇది తిరిగినప్పుడు ఈ చెయ్యి సపోర్ట్ చేస్తుంది. ఇలా ఉంటే వేరు మారుతుంది, కష్టంగా ఉంటుంది. ఓకేనా, ఇలా ఉండాలి. నడుము పక్కన ఉండాలి, ఇలా ఉంచొద్దు. అది మూమెంట్ రెస్ట్రిక్ట్ చేస్తుంది చెయ్యి. ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇలా తిరిగినప్పుడు ఇది ఇలా మడత పడుతుంది, ఒకవైపు తిరిగి ఇలా మడత పడుతుంది. అప్పుడు ఇది చేయగలుగుతాం. ఇది మడత పడుతుంది, ఇది సపోర్ట్ ఇస్తుంది. అది ఓకేనా. 2 కాళ్ళ మధ్యలో మడుచుకోండి. అది అంతే. ఫోలియో బోత్ లెగ్స్ టు మిడిల్. 2 కాళ్ళ మధ్యలో మడచండి. ఇట్లా మడిచి అటు ఇటు రైట్ లెఫ్ట్. నెక్స్ట్ నమస్తే అండి ఝాన్సీ గారు. యోగా చెప్పచ్చు కదా, మాకు కూడా మేము చేస్తాము. అట్లా ఓకేనా. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు మా గురువులు అయితే మీకు మేమేం చెప్తాం సార్. గురువు మించిన శిష్యులు అవ్వాలని కదా కోరుకునేది గురువులు ఎప్పుడు.
ఈసారి ట్రై చేద్దాం సార్. సరే అయితే నెక్స్ట్ ఇప్పుడు కుడికాల మీద ఎడకాలం ఇట్లా క్రాస్ చేసుకుంటాం. ఓకేనా? రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేయండి అదే కాలు మార్చుకుంటాం. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇప్పుడు కాలు మడమల వేళ్ళతో పట్టుకొని హోల్డ్ చేసి రైట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేయండి రైట్ గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోవాలి స్ట్రాంగ్గా. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రిలాక్స్. రెస్ట్ కావాలంటే బాలాసనంలో రెస్ట్. ఇందులో కూడా వెలుగులో పడుకునే బాలరోజులు చేసినట్టుగా ఉంటుంది, కానీ మ్యాట్ మీద చేయలేం. మ్యాట్ తీసేస్తే చేయగలుగుతాం. మ్యాట్ అయితే రిస్ట్రిక్ట్ చేస్తుంది, అది కూడా తీస్తే అవకాశం ఉన్న వాళ్ళతో చేయించవచ్చు. పొట్ట తగ్గుతుంది బాగా 100 సార్లు చేస్తే. లేదు మీ ఇంటిని తొడవాలనుకుంటే ఆసనం ఒకటి చేశారనుకోండి, టీ షర్ట్ వేసుకుని ఇల్లు తెచ్చే పని లేకుండా అయిపోతుంది. ఒకసారి చూపిస్తా. ఇట్లా 2 చేతులు గాల్లోకి లిఫ్ట్ అవ్వాలి. ఓకే, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి టర్న్ అవుతాం. అట్లా అర్థం కాలేదా? 2 చేతులు గాల్లోకి లేపండి. ఈ వైపు టర్న్ అయినప్పుడు ఈ మోచేయి భుజానికి తగులుతుంది, మోచేతికి మోకాలు తగులుతుంది. ఇలా తిరిగినప్పుడు ఇది తిరిగినప్పుడు ఈ మోచేయి అట్లా. మ్యాట్ మీద రాదు, గ్రౌండ్ మీద వస్తుంది. మ్యాట్ మీద ఎట్లా వస్తుంది? జాగ్రత్త కదా, మ్యాట్ మ్యాట్ పక్కన చేస్తే వస్తుంది. ఒక్కటానికి మ్యాట్ అవసరం లేదు. అంతే. ఈ కాలు ముందుకు రావాలమ్మా జానకి గారు, కాలు ముందుకు రావాలి. ఇటువైపు బెండే ఈ కాలు ఈ మోచేయి తగలాలి. అది అటు తిరిగినప్పుడు వెంటనే అది అది అటు ఇటు అది చేయండి. వెరీ గుడ్, వెల్ డన్. అంతే. పొట్ట కరిగిపోయింది ఎవరిదైనా సరే. రెస్ట్, రిలాక్స్, గుడ్. అలసట అయితే విశ్రాంతి తీసుకుంటాం. సోమవారం చేసే ఆసనాల్లో ఫస్ట్ హార్ట్కి సంబంధించిన ఆసనం చేసుకుంటాం. ఓకేనా? హార్ట్కి సంబంధించి ఆసనం చేస్తే హార్ట్ ప్రాబ్లం రాదు. కూర్చొని మోచేతులు సాయించి మిగిలిన తల ఫోల్డ్ చేసుకొని తల ఇట్లా బ్యాక్ స్ట్రెచ్ చేసుకో. మధ్య క్రీడ ఆసనం అంటారు దీన్ని. చేస్తే హార్ట్ ప్రాబ్లం రాదు. రెస్ట్ తీసుకో. నెక్స్ట్ వచ్చేసేసి భుజంగాసనం. లంగ్స్ టైట్. భుజంగం అంటే పావుకు లంగ్స్ బలం. జనరల్గా మనం చేసే భుజంగాసనం తప్పు ఏంటంటే సూర్య నమస్కారాలు భుజంగాసనం చేస్తాం. ఇది చేస్తాం తప్పు. భుజాల మీద లోడు ఉంటే తప్పు. పాము అప్పుడు భుజాలు ఉండవు కదా పాముకి, ఉన్నా లేనట్టు లేవాలి అంతే. ఈ చేతుల వరకు సపోర్టు, ఇది కూడా చెస్ట్ ముందు ఉంటే కొంచెం ఫ్రీగా లేవగలుగుతాం అంతే. ఇది భుజంగాసన స్థితి, మామూలు భుజంగాసనం. ఫ్రీగా ఈ చెయ్యి లేకుండా లేవగలిగిన స్థితి. ఓకేనా? 10 శ్వాసలు.
బాగా గాలి పీల్చుకుని వదలాలి. బాగా మూసుకొట్టినట్టుగా వస్తుంది శ్వాస. రెస్ట్. హార్ట్ అండ్ లంగ్స్ అయిపోయింది. హార్ట్ ఆర్గాన్ అయిపోయింది, లంగ్ ఆర్గాన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది? లివర్, గాల్ బ్లాడర్, స్ప్లీన్ అండ్ స్టమక్. గడ్డాన్ని నేల మీద ఉంచుకొని, తొడ కింద చేతులు ఉంచుకొని 2 కాళ్ళు గాల్లోకి లిఫ్ట్ చేస్తాం. ఓకే. యాక్చువల్గా శలభాసనం వేరుగా ఉంటుంది. మనం చేసే శలభాసనం అర్ధ శలభాసనమే. ఈ తొడ కింద చేతులు ఉంచుకొని గాళ్ళు లిఫ్ట్ చేసాను గాల్లోకి, మామూలుగా అది అర్ధ శలభాసనమే అయింది. ఫుల్గా శలభాసనం ఏంటంటే జనరల్గా అంటే దాని నుంచి తొడ కింద చేతులు 2 చేతులు లోపల నుంచి ఇట్లా మ్యాక్సిమం రాదులే, తర్వాత నేను నేర్పిస్తున్నాను. క్లాస్కి వచ్చినప్పుడు చేయండి. మనం చేసే సింపుల్ ఇది కూడా పర్లే, యాక్చువల్గా అది ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకుంటాం. హార్ట్, లంగ్స్, లివర్, గాల్, స్ప్లీన్, స్టమక్. నెక్స్ట్ కిడ్నీస్ యాక్టివేట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఇది ఫోటోకి ఇరువైపులో ఉంచుకొని ఫార్వర్డ్ పెడితే కరెక్ట్ కిడ్నీలు ఎక్కడైతే ఉంటే అక్కడ యాక్టివేట్. అంతే. తల పైకే ఉండాలి, ముందుకు వంచం. తల ముందుకు వంచితే శ్వాస అయిపోతుంది. ఇప్పుడు అది వేరే ఆసనం అయిపోతుంది. తల ఇట్లా ఉంటేనే మీకు పొట్టలో నడుము ఒత్తిడి ఏర్పడుతుంది. చూడండి, కిడ్నీలో రాయంటే వచ్చేస్తుంది యూరిన్లో గ్యారంటీ. అలా ఏర్పడవు. అది నెక్స్ట్ వెంటనే మధ్యాహ్నం చేస్తాను. ఇది ఇంటెస్టైన్స్ యాక్టివేట్ చేస్తాం. వస్తే సగం, వస్తే పూర్తిగా, లేకపోతే సగం సగం చేస్తాం. ఇది ఫుల్గా 70 మార్కులకి ఇది, 60 మార్కులకి బాగా తొడ మీద చెట్టుకుంటే హాయిగా బాగా పైకి వచ్చింది రాకపోయింది. శరీరంలో బలం అనేది ఉండకుండా వచ్చేది. ఈ ఓవర్ ఇట్లా కొనుక్కొని బాగా వేస్తేనే ఇంటెస్టైన్ లో పెరిస్టల్ మూవ్మెంట్ పెరిగి క్లీన్ అవుతుంది. అపార వాయువు పెరుగుతుంది ఆటోమేటిక్గా. వెరీ పవర్ఫుల్. అయిపోయింది. హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, ఇంటెస్టైన్ అయిపోయింది. ఇంకేముంది? కామన్ టాస్క్ చేస్తే ఎన్ని ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి. కాళ్ళు యాక్టివేట్ అవుతాయి, లింబ్స్. పవర్ ఉంటుంది. ఎక్కడైనా లోడ్ పడుతుంది భుజాల మీద, భవిష్యత్తులో బడికట్టులో చేతి వేళ్ళలో లోడ్ పడుతుంది. అట్లనే తొడలో, మోకాళ్ళు, పాదాలతో లోడ్ పడుతుంది. ఇలా హ్యాండ్స్ తీసుకుంటాం. ఇలా లోడ్ బాగా ఇటుబడింది కాబట్టి అట్లనే వాళ్ళ వేసిపోతుంది. ధనరాశం చేస్తే రివర్స్ లో లోడ్ పడుతుంది. ధనరాశంలో ముందు స్టార్టింగ్ చేసి తర్వాత త్వరలు వేస్తాం. ఓకేనా? చక్కర ఆకపోతే కరెక్ట్ చేస్తాం. ముందు వెనక్కున్నప్పుడు రైట్ లెఫ్ట్ అలవాటు. రెస్ట్ తీసుకుంటాం. ఇది సోమవారం షెడ్యూల్. ఓకేనా? కొత్తగా ఉంది, కష్టంగా ఉంది.
యాక్చువల్గా నాకు ఒక 6:30 క్లాస్ ఉంది, అందుకని నేను రోజు క్లాస్కి రావట్లేదు. సరే ఈరోజు ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయినా సరే చెప్దామని. రాకేష్ సార్ ఎక్కడికి వెళ్ళారు? సరే, ఇక మీరు చేసుకోవాల్సింది ప్రాణాయామం ఏం చేస్తాం, సోమవారం అంటే ఫస్ట్గా చేస్తాం. నేను గైడ్ చేస్తాను, ప్రాక్టీస్ చేయండి. సోమవారం ఫస్ట్గా చేస్తాం. యాక్చువల్గా ఎట్లా అంటే ఫస్ట్గా చేయకండి, మీరు చూడండి ఫస్ట్, మీరే ప్రాక్టీస్ చేస్తారు. కానీ నేను చెప్పడం అయిపోయిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు పడుకొని రెస్ట్ తీసుకోండి. ఆసనాలు చేసిన తర్వాత ఇంకా స్పీడ్ బాడీలో ఉన్నప్పుడు ప్రాణాయామం చేయలేరు, అసలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయలేరు. బాగా రిలాక్స్ అవ్వాలి, అప్పుడు మాత్రమే చేయాలి. ఇటువైపు 30, ఇటు 30. ఇట్లా ఆల్టర్నేటివ్ గా అటు 30 ఇటు 30 6 సార్లు చేయాలి. మొత్తం కంప్లీట్ గా క్లీన్ అవుతుంది. 6:30 రైట్ సైడ్, 6:30 లెఫ్ట్ సైడ్ చేయాలి. అయిపోయిన తర్వాత ఇట్లా 30 చేయాలి. ఫస్ట్ 30 ఫస్ట్ రౌండ్, మళ్ళీ రెండవ 30 కూడా చేస్తాం. అట్లా ఒక 30 గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ 30, మూడోసారి, అట్లా 6 సార్లు చేస్తాం. ఇవన్నీ చేసి అయిపోయిన తర్వాత 300 వరుసగా చేయాలి. రెండు గుర్తు వరుసగా ప్రతి అణువును స్పందిస్తుంది. అది అయిపోయిన తర్వాత హాయిగా పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. 5-10 నిమిషాలు హాయిగా పడుకొని బాగా బాడీకి విశ్రాంతి అనిపించిన దాకా రెస్ట్ తీసుకొని బ్రీత్ని గమనిస్తూ చాలు విశ్రాంతి అనిపించినప్పుడు నెమ్మది లేచి కూర్చొని అప్పుడు 30 టైమ్స్ ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ చేయాలి. ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ లో కూడా ఏం చేస్తాం, మెల్లి ఎడముట్టు గాలి పీల్చుకొని బంధించి కుడి వైపు వదిలిపెట్టాలి. బయట నాగుతా కుడివైపు గాలి పీల్చుకొని బంధిస్తాను, ఎడమవైపు ఆపుతాం. అలా 30 సార్లు చేసి ఆల్టర్నేటివ్ గా కళ్ళు మూసి కూర్చొని 5-10 నిమిషాలు విశ్రాంతిలో ఉండి లాస్ట్ లో శాంతి మంత్రం చెప్పేసి అయిపోతుంది. అది చేయాలి మీరు. ఓకేనా? లెట్స్ డూ ఇట్. రేపు కలుద్దాం మళ్ళీ మనం. ఓకేనా? చేయండి. జానకి గారు మీరు గైడ్ చేయండి, లేదా మీరు చేస్తూ ఉండండి, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. అర్థమైందా ఇంతకీ నేను చెప్పింది? ప్రాక్టీస్ చేయాలి. 6:30 రైట్ సైడ్, 6:30 లెఫ్ట్ సైడ్ ప్రాక్టీస్ చేయాలి. స్పీడ్ గా భస్త్రిక ప్రాణాయామం చేయండి. ఏమైనా వస్తే క్లీన్ చేయించుకోండి. మళ్ళీ లోపల పిలిస్తే లోపలికి వెళ్ళి మళ్ళీ అది బయటకు వస్తుంది, కాబట్టి స్పీడ్ గా చేయండి.
చిరునవ్వుతో మీ శ్వాస శబ్దం మీకు వినపడినంత నెమ్మదిగా చేస్తూ ఉండాలి. అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉండాలి.